సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2029లో గెలిచేది మళ్ళీ కాంగ్రెసే, ఆ తర్వాత సీఎం అయ్యేది కూడా నేనే, 2034 వరకు నేనే సీఎం ఉంటా, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా, జాతీయ దేశానికి సేవ చేయాల్సిన పాత్ర నాపై ఉందని కూడా అంటున్నారు. ఎట్లా చూడొచ్చు ఈ వ్యాఖ్యలు? ఇది రెడ్డి రాజ్యం కాదు. ఇది ఇప్పుడు తర్వాత ఇప్పుడు నేను ముఖ్యమంత్రి, నెక్స్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టుగా రెడ్లే ఇక ముఖ్యమంత్రిగా ఉంటారనేది నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఇవాళ నీకు ఒక అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుండి, ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఎందుకంటే నువ్వు ముందుకు నడిపించిన పార్టీని కాబట్టి నీకు ఇచ్చింది. తిరిగి మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు కూడా నువ్వే ఉంటానంటే ఎట్లా? ఇప్పుడు వేరే బీసీలు ఏం కావాలి, ఎస్సీలు ఏం కావాలి, ఎస్టీలు ఏం కావాలి, మైనార్టీలు ఏం కావాలి? తెలంగాణ తెచ్చుకునేది ఎందుకు? మీ రెడ్ల కోసం, వెలమల కోసమా? రెడ్లు వెలమలు ఇలా కవితమ్మ కూడా అంటుంది నేనే ముఖ్యమంత్రి అని. నేను విజయ్ని ఆదర్శంగా తీసుకుని నేను ముఖ్యమంత్రి అవుతా అంటుంది. అంటే ఇవాళ జనాభా ఎంత, నీది ఎంత? కవితమ్మ ఇప్పటికీ మీ నాయన 10 ఏళ్ళు ఉన్నాడు, మళ్ళీ మీ జనాభా ఎంత అని మళ్ళీ నువ్వు ఉంటానంటావు. రేవంత్ రెడ్డి జనాభా 4%, ఆయన 5 ఏళ్ళు ఉండడం ఎక్కువ. మళ్ళీ ఆయనే ఉంటానంటే మరి ఇంకా మిగతా వాళ్ళ సంగతి ఏంది? 56% ఉన్న బీసీల సంగతి ఏంది? మైనార్టీల సంగతి ఏంది? ఎస్సీల సంగతి ఏంది? ఎస్టీల సంగతి ఏంది? ఇప్పటికీ ఒక ఎస్టీకి మంత్రి లేడు. లంబాడీ వర్గం అంత మేజర్ వర్గం, ఒక మంత్రి లేడు. అట్లాగే ఇవాళ ఇప్పుడు ఓసీల నుండి బీసీల నుండి ప్రాధాన్యత సరిగా లేదు. బీసీలకు 4 ఉన్నారు, 3 ఉన్నారు అనుకుంటా. సో ఇవాళ బీసీల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. ఎస్టీ లంబాడీకి ఒక మంత్రి పదవి రావాల్సిన అవసరం ఉంది. అంతేగాని మొత్తం రెడ్లకే పదవులు ఇచ్చుకుంటా, రెడ్లనే ముఖ్యమంత్రిగా నేనే ఉంటా, నా తర్వాత కోమటిరెడ్డి ఉంటాడు, ఆయన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటాడు అంటే ఇక మీ రెడ్డి రాజ్యమేనా? ఇది కరెక్ట్ కాదు. ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నాను నేను. రాహుల్ గాంధీ గారు మీరు సామాజిక న్యాయం అనే అంశాన్ని ఇట్లా ఏది రాజ్యాంగానికి చేతులు పట్టుకొని తిరుగుడు కాదు, ఆచరణలో నీ ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఆచరణలో పెట్టు. సామాజిక న్యాయం చెప్పడం ఒకటే కాదు, కుల ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ ఇచ్చి బయట పెట్టిండ్రు. ఎలా బయటపెట్టి ఆ కార్పొరేషన్లను ఏదో పనికిరాని కార్పొరేషన్లు, ఇప్పుడు కులాల కార్పొరేషన్లు ఇచ్చిన మాత్రం ఏమైతే? ఇవాళ చాలా కులాల కార్పొరేషన్లు ఇవ్వలే. మరి అట్లనే మాల కార్పొరేషన్ లేదు, మాదే కార్పొరేషన్ ఇవ్వలే. ఎస్సీలకు వచ్చేసరికి లంబాడీలో ఆదివాసుల కార్పొరేషన్ ఇవ్వలే. ఇట్లా చాలా రావాల్సి ఉంది. ఈవెన్ కార్పొరేషన్లు పెట్టిన ఒక నిధులేవి? నన్ను జీర్చిన ఒక్క పైసలేవి లేదని నువ్వే అన్నావు కదా. మరి ఈ కార్పొరేషన్లకి ఎక్కడికి వెళ్ళి తెస్తావు నిధులు? కులాల కార్పొరేషన్లకి సరే మీరు ఇవాళ బీసీ హనుమంతరావుకు ఆయన ఏదో తీసుకొచ్చి మన అడ్వైజర్ పడేయండు. మరి అదే హనుమంతరావు సీనియర్ కదా, ముఖ్యమంత్రి చేయరు పాపం. ఎంతో కష్టపడ్డాడు హనుమంతరావు, డీసీసీ ప్రెసిడెంట్ చేసిండు, కథా కార్యక్రమం చేసి. మరి నీ కాంగ్రెస్ పార్టీలో అంతా సేవ చేసిన వాడికి నువ్వు తిప్పుకొని కనీసం ఎమ్మెల్యే టికెట్ వేయలే, ఎంపీ టికెట్ వేయలే, చివరికి అడ్వైజర్ పదవి ఇచ్చినావు. అంటే బీసీలకి ఇక మళ్ళీ మంత్రి పదవి లేనట. రేపు ఎక్స్టెన్షన్లో మళ్ళీ రెడ్డికి ఇచ్చుకుందామని చూస్తున్నావు. రెండు ఉన్నాయి కదా, ఆ రెండింటిలో ఒకటి లంబాడికి, ఒకటి రెడ్డికి ఇస్తావా? లేకపోతే ఎవరికి ఇస్తావు? బీసీల కదా ఇవ్వాల్సింది, బీసీల కదా రావాల్సింది. బీసీల అన్ని కులాలకు ప్రాతినిధ్యం లేదు కదా అక్కడ. మరి అటువంటిప్పుడు బీసీలకు ఇవ్వాల్సిన పోస్టులని మళ్ళీ రెడ్లకి ఇచ్చుకుందామనే పరిస్థితి ఇది. సో ఇవాళ మరొకసారి కోదండరామిరెడ్డి కూడా మళ్ళీ మంత్రి పదవి కావాలనుకుంటున్నాడు. సరే ఆయనంటే ఒక ఉద్యమకారుడు కాబట్టి వేరే వాళ్ళకి ఇంకెవరైనా రెడ్డి వాళ్ళని తీసేసి ఆయనకి ఇచ్చిన అవకాశం తప్పు కాదు. ఎందుకంటే ఉద్యమకారుడిగా వచ్చింది కాబట్టి. విద్యాశాఖ ఇచ్చినా ఇంకా మంచి సంతోషం, నేనైతే స్వాగతిస్తా. ఎందుకంటే ఒక ఉద్యమకారుడు, ఒక ప్రొఫెసరు, విద్యాశాఖ మంత్రి అయితే విద్యాశాఖలో కొన్ని విషయాలన్నా ఆయనకు అర్థమవుతుంది. గతంలో ప్రొఫెసర్గా ఉన్నాడు కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుందో ఆయన తెలుసు. సో కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వడం తప్పు కాదు. కానీ లఫంగాలకు, బ్రోకర్లకు, పైసలు ఉండడానికి 100 కోట్లు ఇచ్చటానికి నీకు మంత్రి పదవి ఇస్తానంటే ఎట్లా? కాబట్టి ఇప్పటికైనా నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నా, దయచేసి రెండవసారి ముఖ్యమంత్రి నేను అనడం అది మానేయండి. మామూలుగా జాతీయ పార్టీలో కూడా ప్రకటించుకునే అవకాశం ఉండదు. ఎవరైనా సీల్డ్ కవర్లో చివరి నిమిషం దాకా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్ అవుతుంది తప్ప ముందస్తుగా నేనే కాబోతున్నా అని చెప్పట్లేదు. పార్టీలు కూడా ఎన్నికలప్పుడు కూడా ఇతరే సీఎం అభ్యర్థి అని కూడా ప్రచారం చేయట్లేదు. కానీ ఇక్కడ నేనే కాబోతున్నాను, తర్వాత నేనే ఈ టైంలో దిగబోతున్నాను కూడా చెప్పడాన్ని ఎట్లా చూడొచ్చు? రాహుల్ గాంధీకి సంచులు ఇస్తున్నాడు కాబట్టి ఆ రకంగా భరోసాగా చెప్తున్నాడు ఆయన. వాళ్ళ రాహుల్ గాంధీకి సంచులు ఇవ్వకపోతే, కేంద్ర పార్టీకి సంచులు మోయకపోతే అంత భరోసా ఎక్కడిది? ఆయన పార్టీ ఏమన్నది?
అంటే ఆయన ఒకటే ఆప్షన్ పెట్టుకున్నాడు, ఒక్కవేళ మీరు కనుక నాకు ఇవ్వకపోతే రెండోసారి నేను పోయి టీడీపీలో కలుస్తా, చంద్రబాబుతో కలుస్తా, టీడీపీ బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్తో పార్టీతో మేము మళ్ళీ ఇక్కడ సేమ్ ఏపీలో ఎట్లయితే అలయన్స్ వచ్చిందో అట్లనే నేను ఆడిపోతా, నువ్వు ఇస్తేంది ఇవ్వకపోతే, నువ్వు ఇస్తే ఉంటా రెండోసారి, లేదా టీడీపీలోకి పోతా. ఇది ఆయన విధానం. కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చెప్తుంది అంటే, ఆ పార్టీ ఇలా బలహీనంగా ఉంది కాబట్టి, వాళ్ళ దగ్గర డబ్బు లేదు కాబట్టి ఈయన ఇచ్చే డబ్బుల మీద ఆధారపడుతుంది, ఈయన కర్ణాటక అయినా ఇచ్చే డబ్బుల మీదనే ఇవాళ ఆయన పార్టీ నడుస్తుంది కాబట్టి, ఇవాళ ఆ రకంగా అంత దిగజారిపోయింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఒక ప్రాంతీయ నాయకుడు, అందులో ఒక తెలంగాణలో ముఖ్యమంత్రి ఇలా నేనే అవుతున్నా అని చెప్పేసి, అంటే రాహుల్ చెప్పాల్సిన మాట ఈయన చెప్తుండంటే ఇది ఈయన పార్టీ రాహుల్ పార్టీ నాకు అర్థం కాలే. సో కాబట్టి ఆయన కూడా, రాహుల్ గాంధీ కూడా ఈయన మాట్లాడుతుంటే ఎట్లా నువ్వు ఎట్లా మాట్లాడుతావు అని ఎందుకు పిలి మందలిచ్చట్లే? ఎట్లా నువ్వు మిగతా కులాలు ఏం కావాలని అడగాలిగా, మిగతా వర్గాలకు అవకాశం రావద్దా? కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ గారు, మీరు సామాజిక న్యాయం గురించి చెప్పడం కాదు, ఆచరణలో పెట్టండి. ఆచరణలో పెట్టితేనే సామాజిక న్యాయానికి అర్థం ఉంటుంది. మీరు కుల లెక్కలు తీసినంత మాత్రాన ఏం లాభం? ఏ కులాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవులలో, మంత్రివర్గంలో, కార్పొరేషన్ చైర్మన్లలో, ఎంపీలలో, ఎమ్మెల్యేలలో? ఏ కులాలకు దగ్గర భూమి ఉంది, ఏ కులాల దగ్గర పరిశ్రమలు ఉన్నాయి, ఏ కులాల దగ్గర సినిమా ఇండస్ట్రీ ఉంది, ఏ కులాల దగ్గర రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది, ఏ కులాలు పెద్ద కాంట్రాక్టర్లుగా ఉన్నారు? నీ దగ్గర లెక్కలేదా? నువ్వు అన్నీ చెప్తాను కదా. మరి స్టేట్లో లెక్క వచ్చింది కదా మొన్ననే. మరి దాని ప్రకారంగా మరి పంచు భూములు పంచు, పరిశ్రమలలో వాటాయి అని ప్రైవేట్ రంగంలో వాటాయి ఈ వర్గాలు లేని వర్గాలకు. కానీ అవన్నీ ఏం చేయడట. కానీ సామాజిక న్యాయం మీరు ఓట్లు వేయాలి నాకు, నేను సామాజిక న్యాయం తెస్తా, నేను ఫ్రీగా అవి ఇస్తా అని చెప్పేసి ఉచిత హామీలతోని మళ్ళీ మోసం చేసే ప్రోగ్రాం. బహుజనులారా తస్మాత్ జాగ్రత్త. రేవంత్ రెడ్డి అనేవాడిని రెండవసారి ముఖ్యమంత్రి చేస్తే ఖచ్చితంగా ఈ బడుగు బలహీన వర్గాల అస్తిత్వం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా బహుజనులారా, ప్రధానంగా బీసీలారా మీరు 55% ఉన్నారు. నేను ఉద్యోగం రాజీనామా చేసిందే బీసీ ముఖ్యమంత్రి కోసం. 2023లోనే బీసీ ముఖ్యమంత్రి కావాల్సి ఉండే, 2028లో నేను బీసీ ముఖ్యమంత్రి కావాలంటే రేవంత్ రెడ్డి పోవాలి. సో రేవంత్ రెడ్డిని కానివ్వకుండా బీసీలు కదలాలి, రాజకీయాన్ని శాసించాలి. మీకు అండగా మేము ఉంటాం దళితులం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.